ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఎక్కడా ఆధారాలు లేవని స్పీకర్ తీర్పు వెలువరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు. ఈ నోటీసులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. బుధవారం స్పీకర్కు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీ మారాను అనేది పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. పార్టీ మార్పు అంశంలో కావాలనే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలో 5గురు ఎమ్మెల్యేలపై అనర్హతను తోసిపుచ్చిన స్పీకర్ మరో 3 ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ల ఫిరాయింపు అంశంపై గురువారం తీర్పు వెల్లడించనున్నారు. వీరితో పాటు మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ల అనర్హత పిటిషన్ల విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు దానం, కడియం మరింత గడువు కోరిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి వివరణ తర్వాత స్పీకర్ తీర్పు వెల్లడించనున్నారు. స్పీకర్ నిర్ణయంతో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్లకు భారీ ఊరట లభించింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయించారనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. సదరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసింది. ఈ అనర్హత పిటిషన్లపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై డిసెంబర్ 19న మరోసారి విచారణ జరగనుంది. మరో 5గురు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొని ఉంది. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడనుంది.